చేసిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. మా రక్షకుడా నీకే వందనాలు, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మన గురించి మరి యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడుగుతున్నాం తండ్రి. ఒక పట్టణంలో ఒక యవ్వనస్తుడు 3 రోజులుగా అలా తిరుగుతూ ఉన్నాడట. వీధి నుంచి అలా తిరుగుతూ ఉన్నాడట. ఒక పెద్ద ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఈ అబ్బాయి ప్రతిరోజు ఈ టైంకి వచ్చేసి ఈ వీధంతా తిరుగుతూ ఉన్నాడు, చాలా నిరాశలో ఉంటున్నాడు, చాలా బాధలో ఉన్నట్టున్నాడు, అతని మనసులో ఏదో ఆందోళన ఉన్నట్టుందని ఒకరోజు పిలిచి, బాబు నువ్వు ఎవరు, ఎందుకు ఈ రోడ్డు మీదుగా నువ్వు రోజు ఈ వీధిలో తిరుగుతూ ఉన్నావు, ఎక్కడ చూసినా కానీ నువ్వు విచారం కనబడతా ఉన్నావు, ఏమైంది నీకు అని అంటే ఆయన అన్నాడు, నాకు నెమ్మది లేదండి అన్నాడు. నాకు నెమ్మది కావాలని, సమాధానం కావాలని, ఎవరైనా నాకు సహాయం ఇస్తారని నేను వెతుకుతూ ఉన్నానండి, వీధంతా తిరుగుతూ ఉన్నానండి, ఇక్కడ ఎవరైనా సహాయం ఇస్తారని అడిగితే అతను అన్నాడు, నీకు ఇక్కడ సహాయం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, కానీ నువ్వు ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆయన మహా జ్ఞానవంతుడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు సలహా ఇస్తాడంటే నేను తెలుసుకొని అక్కడికి వెళ్ళానండి, జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళాను, నాకు సమాధానం దొరకలేదు. అయితే ఒక తత్వవేత్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తావా అంటే అక్కడికి వెళ్ళాడండి, నాకు నెమ్మది దొరకలేదే అన్నాడు. సరేలే, ఆయనకి తెలిసినంత సలహాలు ఇచ్చిన తర్వాత చివరిగా ఒక మాట అన్నాడు, అయ్యా నీకు నువ్వు సరదాగా ఉండాలంటే, నువ్వు నవ్వుతూ ఉండాలంటే, నీకు నెమ్మది కలగాలంటే ఒక పని చేయన్నాడు. ఏం చెప్పండి అంటే, మన పట్టణానికి ఒక సర్కస్ వచ్చింది ఇటీవల, ఒక 3-4 రోజుల నుంచి ఒక సర్కస్ వచ్చింది. అక్కడ ఒక జోకర్ ఉన్నాడు, నవ్విస్తూ ఉంటాడు. అతను మాట్లాడుతూ ఉంటే, అతనికి నవ్విస్తూ ఉంటే అందరూ పక్కపక్క నవ్వుతూ ఉంటారు. అతని దగ్గరికి వెళ్ళావనుకో నీకు మంచి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పారు. చెప్పేటప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఆ జోకర్ని నేనేనండి అన్నాడు. సర్కస్ జరుగునంత టైంలో, సర్కస్ అది నడిపించిన టైంలో నేను నవ్విస్తాను, అందరినీ నవ్విస్తాను, అందరూ పక్క నవ్వేటట్లుగా చేస్తాను. కానీ అది అయిపోయిన తర్వాత ఎక్కడ లేని డిప్రెషన్, ఎక్కడ లేని అశాంతి నన్ను అలుముకుంటుంది. నా భవిష్యత్తు ఏంటి, నేను ఏమవుతాను, నా కుటుంబం ఏమవుతుందని అలజడి ఆందోళన కలుగుతుందండి, నాకు సొల్యూషన్ దొరకట్లేదన్నాడు. మనిషికి నెమ్మది లేదు, సమాధానం లేదు, డిప్రెషన్ మనిషికి చోటు చేసుకుంది. మీకు తెలుసు, అలెగ్జాండర్ అనే వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతి గెలిచిన వ్యక్తి, ప్రపంచాన్ని జయించిన వ్యక్తి. ఆయన చనిపోయే ముందు ఒక మాట అన్నాడు, ఏంటంటే నేను చనిపోతే నా 2 చేతులు ఆ యొక్క సమాధి పెట్టికి ముందు, సమాధి పెట్టి ఆ పైన కప్పుకి అవతల ఇలా కనబడేటట్లుగా 2 చేతులు పైకి చూపించారు. ఎందుకయ్యా అంటే అలెగ్జాండరు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. అలెగ్జాండరు వెళ్తూ ఏమీ తీసుకొని వెళ్ళలేడు. అలెగ్జాండర్కి అశాంతి, అలెగ్జాండర్కి అసంతృప్తి. బిల్ గేట్స్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ప్రపంచంలోనే ఒకప్పుడు మంచి ధనవంతుడైన బిల్ గేట్స్. ఆయన ఒక డబ్బులు ఎంతంటే రోజుకి ₹1 కోటి పంచి పెడితే అతని డబ్బులు మొత్తం అయిపోవడానికి 460 సంవత్సరాలు పడుతుంది. అంత ధనవంతుడు ఆయన. ఒకసారి భారతదేశం కూడా వచ్చాడు. విలేకరులు అడిగితే అతను ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలిసిందా, నాకు వద్దు అంటే వస్తుంది డబ్బు, కావాలి అంటే దొరకనిది తృప్తి. నాకు వద్దంటే డబ్బులు వస్తున్నాయండి, కోట్లు వస్తాయండి, కానీ నాకు లేనిది ఏంటంటే తృప్తి లేదు, నాకు సమాధానం లేదు. మీకు తెలుసా, 1970s చాలామంది శాస్త్రవేత్తలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన టైంలో ఎందుకు ఈ శాస్త్రవేత్తలు చనిపోతున్నారు, వీళ్ళు దేశానికి దిశ నిర్దేశ చేయాల్సిన వీళ్ళు, డైరెక్షన్ ఇవ్వాల్సిన వీళ్ళు, భారతదేశానికి మార్గదర్శకులుగా ఉండాల్సిన వీరు ఎందుకు చనిపోతున్నారు ఇంతమంది శాస్త్రవేత్తలు అంటే, చాలామంది ఏమన్నట్టు రిపోర్టు, శాస్త్రవేత్తలు ఎవరెవరైతే చనిపోయారో వారి జీవితంలో అశాంతి, వారి జీవితంలో డిప్రెషన్, ఈ కారణాల వల్ల చనిపోయారు. మీకు తెలుసో లేదో, చాలామంది నేటికి కూడా చావలేక బ్రతకలేక అలా జీవిస్తూ ఉన్నారు.
చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. పాస్కల్ అని ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఏమంటాడు, పాస్కల్ అని ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఏమంటాడంటే, ప్రతి మనిషి హృదయంలో దేవుడు మాత్రమే నింపగలిగిన శూన్యత, ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలాన్ని దేనితో నింపిన కానీ మనసుకి నెమ్మది ఉండదు. ఆ ఖాళీ స్థలాన్ని దేవునితో కాకుండా నువ్వు దేనితో నింపడానికి ప్రయత్నం చేసినా కానీ నెమ్మది ఉండదు. ఆ ఖాళీ స్థలంతో ఏం చేస్తున్నాడంటే మనిషి అది దేనితో నింపడానికి ట్రై చేస్తున్నాడంటే డ్రగ్స్ నేను వాడితే నాకు నెమ్మది వస్తుందని డ్రగ్స్ వాడి దానికి అలవాటు అయిపోతున్నాడు, బానిస అయిపోతున్నాడు, బలి అయిపోతున్నాడు. నీ ఖాళీ స్థలాన్ని డ్రింక్స్తో, తాగుడుతో నింపితే నాకు నెమ్మది వస్తుందని అనుకుంటున్నాడు, తాగుతున్నాడు, తాగుబోతున్నాడు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఈ ఖాళీ స్థలాన్ని ప్రేమతో నింపాలని ప్రయత్నం చేస్తున్నాడు. యూత్ మీటింగ్ కాబట్టి నేను చెప్తున్నాను, యూత్ మీటింగ్ కాబట్టి తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఒక లక్ష్యం పెట్టుకొని, ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక గురి పెట్టుకొని, మా పాప కాలేజీకి వెళ్ళి చదివితే మంచి ప్రయోజకురాలు అవుతుందని, మా బాబు కాలేజీకి వెళ్తే ప్రయోజకుడు అవుతాడని పంపిస్తే కాలేజీకి వచ్చి త్రాగుడికి అలవాటు పడిపోతున్నాడు. కాలేజీకి వచ్చి సినిమా షికార్లకి అలవాటు పడిపోతున్నాడు. కాలేజీకి వచ్చి సెల్ ఫోన్కి బానిస అయిపోతున్నాడు. ఇటీవల నేను న్యూస్ విన్నాను, 10వ తరగతి చదువుతున్న అబ్బాయి అమ్మాయి లేచి వెళ్ళిపోయారు. నేను చదువుతున్నప్పుడు ఒక లెక్చరర్ నాకు ఒక సలహా ఇచ్చారు. కాలేజ్ స్టూడెంట్స్ గమనించండి, అర్థం చేసుకోండి. సలహా ఏంటంటే, తమ్ముడా నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు ఇప్పుడు అన్నాడు. అన్న నేను చదువుతున్నానన్నా అన్నాను. ఒక మాట మర్చిపోవద్దు అన్నాడు. ఏం తెలిసిందా, మామిడికాయ ముదిరిన తర్వాత పండించడానికి గడ్డిలో ముగ్గ పెట్టడానికి ట్రై చేయి, అది పండుతుంది, స్వీట్గా ఉంటుంది. మామిడికాయ చెట్టులో ముదరకుండా లేతగా ఉన్నప్పుడే తీసుకువచ్చేసి నువ్వు గడ్డిలో కానీ ముగ్గ పెట్టడానికి ట్రై చేస్తే కుళ్ళిపోతుంది. జీవితంలో సెటిల్ అవ్వకుండా, ఒక స్టేజ్కి రాకుండా, పెళ్ళి అని, ప్రేమ అని ఇలాంటి వ్యవహారం నడిపిస్తే జీవితము కుళ్ళిపోతుంది. మీకు తెలుసా, ఎంటెక్ చదువుతున్న పిల్లలు జొమాటోలో పనిచేస్తున్నారు. ఎంటెక్ చేసిన వాళ్ళు ఫాస్ట్ ఫుడ్లో పనిచేస్తున్నారు. కారణం ఏంటంటే లేనిపోని వ్యసనాలకి గురి అయిపోయి చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ వాళ్ళ యొక్క లక్ష్యాన్ని, గురిని మర్చిపోయి ప్రవర్తించటం ద్వారా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. జీవితము కుళ్ళిపోతున్నది. తల్లిదండ్రుల యొక్క ఆశ నిరాశ అయిపోతున్నది. ప్రతి స్టూడెంట్స్ గమనించాలి, ప్రతి కుటుంబం గమనించాలి. నేడు సమాజము మనిషిని పట్టి పీడిస్తుంది ఏంటంటే డిప్రెషన్, అశాంతి, ఒంటరితనం. ఇది ఈనాడే కాదు, 2025 సంవత్సరం క్రితం కూడా సమస్య ఉండేది, కానీ ఇలాంటి సమస్య కాదు, కానీ ఇవేరే సమస్య. ఆ టైంలోనే దేవుడు ఏమన్నాడంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను తెలియజేస్తున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎవరంటే రక్షించేవాడు రక్షకుడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? రక్షణ అంటే ఏంటి? బైబిల్లో రాయబడి ఉంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. నశించిన దానికి, పాడైపోయిన బ్రతుకులను బాగు చేయడానికి, కృంగిపోయిన బ్రతుకులను బాగు చేయడానికి, దుఃఖంతో, వేదనతో ఇక రేపో ఎల్లుండో చచ్చిపోతేనే మంచిది, నా సమస్యకి పరిష్కారం లేదు,
నా జీవితానికి పరిష్కారం లేదు, నా జీవితం పాడైపోయింది అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని ఆ యొక్క సమస్యల నుంచి విడిపించడానికి, ఆ బాధల నుంచి విడిపించడానికి, పాడైపోయిన బ్రతుకులను బాగు చేయడానికి మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. ఇంకొక దగ్గర ఏం రాయబడి ఉందంటే, పాపులను రక్షించుటకు. ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే వ్యసనాలకి గురి అయిపోతారో, నా జీవితం ఇక బాగుపడదు అని అనుకుంటారో, నాకు మంచి ప్రవర్తన రాదు అని అనుకుంటారో, నాకు పరిశుద్ధమైన జీవితం రాదని అనుకుంటారో, అలాంటి వ్యక్తుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఒకటి, పాడైపోయిన బ్రతుకులను బాగు చేయడానికి. రెండవది, పాపభూయిష్టమైన లోకంలో పాపం నుంచి విడుదల కలుగజేయడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఈ గురిని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి యేసు ప్రభువారు 4 పనులు చేశారు. ఈ భూమి మీదకి వచ్చి 4 పనులు. జాగ్రత్తగా వినండి, 4 పనులు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు తన దేవుడుగా రుజువుపరుచుకోవడానికి, తానే నిజమైన దేవుడని, తానే సృష్టికర్త అయిన దేవుడని, తను ఏదైనా చేయగలనని రుజువు పరుచుకోవడానికి అనేకమైన అద్భుతాలు చేశాడు. యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, చేయజాలడు. అలాంటి అద్భుతాలు చేశాడు. కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ టైంలో కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి సమాజంలో ఉండడానికి లేదు, ప్రజల మధ్య ఉండడానికి లేదు, కాలనీలో గ్రామాల్లో ఉండడానికి లేదు, ఎక్కడో ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి టైంలో ఒక కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి వచ్చాడు. ఏ ధైర్యంతో వచ్చాడు? యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన త్రోసి వేసేవాడు కాదు. ఆయన ప్రేమమయుడైన దేవుడు, ఆయన జాలిగల దేవుడు. అది తెలుసుకొని, ప్రభు నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయమంటే యేసు ప్రభు ఏమని తెలిసిందా? చెయ్యి చాచి కుష్టి వ్యాధి గల వ్యక్తి మీద చెయ్యి గుంచి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు అమ్మన్నాడు. నువ్వు శుద్ధుడవు కమ్మ అన్న వెంటనే నిమిషాల్లో, గంటల్లో కాదు, రోజుల్లో కాదు, ఆ క్షణమందే ఆ కుష్టి వ్యాధి మొత్తం పోయింది. ఆయన దేవుడుగా నిరూపించుకున్నాడు. ఒక గుడ్డివాడు, భిక్షం ఎత్తుకున్న గుడ్డివాడు. ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరైనా తను ప్రేమిస్తారా? అడుక్కు తినే భిక్షగాడు, గుడ్డివాడు. ఆయన యేసు ప్రభువు వెళ్తున్నారని తెలిసి, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అన్నాడు. ఏయ్ మోగవాడా ఆగు అన్నారు చాలామంది. నోరు ముయ్ అన్నారు. యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు. కొన్ని వందల మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. అంతమంది దగ్గర నువ్వు గుడ్డివాడివి, నువ్వు భిక్షం ఎత్తుకునేవాడు, నోరు మోయ్ ఊరుకో అన్నారు. అంటే దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అన్నాడు. ఆ వ్యక్తి కూడా తెలుసు యేసు ప్రభువు ప్రేమమయుడైన దేవుడని. ఆయన జాలిగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన త్రోసి వేసే వ్యక్తి కానే కాడు. అది యేసు ప్రభువు యొక్క లక్షణం, అది యేసు ప్రభువు యొక్క గుణగణం, అది యేసు ప్రభువు ప్రేమమయుడైన దేవుడు. ఆయన వచ్చేసి ఆ గుడ్డి వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత, నేను నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నామంటే, నాకు కళ్ళు కావాలి, నేను చూడగోరుతున్నాను అంటే నువ్వు చూపు పొందు అన్నాడు అంతే. కానీ ఒక మనిషికి జీవము, ఒక మనిషికి జీవితం ఇచ్చే అద్భుత కార్యము ఈ ప్రపంచంలో చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే అది యేసుక్రీస్తు ప్రభువు.